Hi friends, welcome back to our Max Tutorials Telugu. In this video, we are going to learn about helping verbs లేదా ఆక్సిలరీ వర్బ్స్లో మనకు థర్డ్ డే అనమాట. అంటే ఏంటి మనకు ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి ఈ వీడియోలో అయితే మనము చూడబోతున్నాం అనమాట. అర్థమైంది కదా. ఇంతకుముందు మనం ఏం చూసాము, హెల్పింగ్ వర్బ్స్లో మనము బీ ఫార్మ్స్ చూసాము, అదేవిధంగా హ్యావ్ ఫార్మ్స్ చూసాము, అదేవిధంగా వాటికి మళ్ళీ ఇన్ఫినిటివ్స్ కూడా చూసేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్యూచర్ ఫార్మ్స్ని అయితే చూడబోతున్నాం. ఇక్కడ మనకు చూసినట్టయితే ఫ్యూచర్ ఫార్మ్స్ని ఇక్కడ మనకు చూద్దాం హెల్పింగ్ వర్బ్స్లో. అర్థమవుతుంది కదా. చూడండి, ఇక్కడ మనకు ఫ్యూచర్ ఫార్మ్స్ అతి ముఖ్యంగా ఇవి ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే విల్, వుడ్, అదేవిధంగా షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ అనేవి ముఖ్యంగా మనకి ఇక్కడైతే 4 సెట్లు అయితే ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వుడ్ అని పలకాలి. అర్థమైందా. ఉల్డ్ అని పలకకూడదు. ఇక్కడ ఎల్ ఉంది కదా, మనము WOULD ఉల్డ్ కదా అని ఉల్డ్ అని పలకకూడదు అనమాట. వుడ్ అని పలకాలి. ఎలా పలకాలంటే వుడ్ అని పలకాలన్నమాట. షుడ్, అర్థమైందా. షుల్డ్ అని పలకకూడదు అనమాట. షుడ్, అర్థమైందా. ఎలా పలకాలంటే షుడ్ అని పలకాలన్నమాట. అర్థమైందా. అదేవిధంగా కుడ్, అర్థమైందా. కుడ్ అని పలకాలన్నమాట. ఇది కూడా మైట్ అని పలకాల్సి ఉంటుందన్నమాట. అర్థమైంది. ఇక్కడ మనకు తెలిసిందే ఇక విల్, షెల్, కెన్, మే అనమాట. విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ అనమాట. ఇవన్నీ మనకు ఒక సెట్ అనమాట. ఇవి వచ్చేసి మనకు ఫ్యూచర్ ఫార్మ్స్ కిందకి వచ్చేసే. ఫ్యూచర్ ఫార్మ్స్ని మనం ఇక్కడ మోడల్ వర్బ్స్ అని కూడా పిలుస్తారనమాట. మోడల్ వర్బ్స్, అర్థమైందా. ఇక్కడ చూడండి, మోడల్ వర్బ్స్ అన్నా ఫ్యూచర్ ఫార్మ్స్ అన్నా అంతా ఒకటే అనమాట. ఇక్కడ చూడండి, ఫ్యూచర్ ఫార్మ్స్ అంటేనే మనకు తెలుసు కదా, భవిష్యత్తు అనమాట. భవిష్యత్తును సూచించే పదాలు అనమాట. భవిష్యత్తును సూచించే పదాలు అంటే ఏంటి, మనకు ఇప్పుడు 5 నిమిషాలు ఇడిచి ఇక మిగతాదంతా భవిష్యత్తు కిందకే వస్తుందన్నమాట. భవిష్యత్తును సూచించే పదాలు అనమాట ఇవన్నీ. అర్థమవుతుంది కదా. చూడండి, ఇక్కడ అంటే ఫ్యూచర్ ఫార్మ్స్ వచ్చేసి ఇక్కడ మనకు ఇందులో కూడా మనకి ఏముందంటే, ఇక్కడ విల్లు, షల్లు, కెన్ను, మే కలిపి ఒక టైపు, వుడ్, షుడ్, కుడ్, మైట్ కలిపి మనకు ఇంకొక టైపు ఉన్నాయన్నమాట. అర్థమైంది. ఇవన్నీ భవిష్యత్తును సూచించే పదాలే. అర్థమైంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యూచర్ ఫార్మ్స్ అనమాట. ఇదంతా వచ్చేసి మనకి ఏమంటారంటే ఫ్యూచర్ ఫార్మ్స్ అని అంటారనమాట. విల్, షెల్, కెన్, మే ఇవి కూడా భవిష్యత్తు సూచించే పదాలే. ఇవి కూడా భవిష్యత్తు సూచించే పదాలే. అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వుడ్, షుడ్, కుడ్, మైట్ వచ్చేసి ఇవన్నీ మనకు ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అన్నా ఫార్మ్స్ అన్నా అంతా ఒకటే అయిపోతుంది. ఫ్యూచర్ ఫార్మ్స్ అన్నా ఇవి వస్తాయి, ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే ఇవి వస్తాయి. అదేవిధంగా ఫ్యూచర్ పాస్ట్ అనమాట. ఇక్కడ ఫ్యూచరు ఉంటుంది, అదేవిధంగా పాస్ట్ వస్తుంది అనమాట. ఫ్యూచరు, పాస్ట్, అర్థమైంది. ఇవన్నీ మనకు ఎప్పుడు మాట్లాడతామంటే ప్రెజెంటే మాట్లాడేది, మటుకు ప్రెజెంటే. అర్థమైంది. మీరు నేర్చుకుంటూ ఉండేది స్పోకెన్ ఇంగ్లీష్ మర్చిపోకూడదు. ఇప్పుడే మాట్లాడతారు, కానీ మనకు ఎలా అనేది తెలిపేది మనకు ఈ పదాలన్నీ ఉపయోగపడతాయి అనమాట కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫ్యూచర్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్స్ అని చెప్తున్నారు, లేకుంటే ఫ్యూచర్ పాస్ట్ ఫామ్ అని కూడా చెప్పచ్చు. ఎలాగని చెప్పండి, మీ ఇష్టం అది. ఇక్కడ చూసినట్టు వుడ్, కుడ్, షుడ్, మైట్ అనేవి ఇక్కడ ఈ విధంగా ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ మనకు వుడ్, కుడ్, షుడ్, మైట్ అనేవి మనకు ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా వాడచ్చు. అదేవిధంగా ఇవే పదాలే మనకు పాస్ట్లో కూడా వాడచ్చు అన్నమాట. అర్థమైందా. ఇవి చాలా చమత్కారంగా ఉంటాయి. ఈ పదాలంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇవి పెట్టేంత తికమక ఇంకా ఎక్కడ పెట్టవన్నమాట. ఇవన్నీ ఈజీగా చెప్పేస్తారు ఫ్యూచర్ ఫార్మ్స్. కానీ ఇది చూడండి, ఇక్కడ ఇవి అనేది మనకు ఈ రీతిలో మాట్లాడడం మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇంతకుముందు చూసిండే వీడియోస్ మీరు ఏంటి మనకు 6 అదేవిధంగా సెంటెన్సెస్ అందరూ మాట్లాడేవే, జనరల్గా కామన్గా అందరూ మాట్లాడేవి. కానీ ఇలా మనకు వుడ్, కుడ్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఫ్యూచర్ పాస్ట్ ఏవైతే ఉన్నాయో దీంతో మాట్లాడడం నేర్చుకోవాలన్నమాట. చాలా చాలా చమత్కారంగా ఉంటాయి. బ్రెయిన్ని మనకు మెలకలు తిప్పేస్తాయి అన్నమాట ఈ పదాలు అనేది. అర్థమైంది కదా. మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే దిమ్మ తిరిగే పదాలు అనమాట ఇవి. అర్థమైందా. మైండ్ బ్లోయింగ్ హెల్పింగ్ వర్బ్స్ అయితే అయిపోతాయి. దీని గురించి మనము చాలా చాలా బాగా నీట్గా క్లియర్ కట్గా అయితే చూసేద్దాంలేండి. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే మనకు విడదీశారనమాట ఇంగ్లీష్లో వచ్చేసరికి. అర్థమైంది. ఇక్కడ మనకు ఫ్యూచర్ ఫార్మ్స్ మోడల్ వర్బ్స్ అని కూడా అంటారు. ఇంకా ఇప్పుడు మనం ఫ్యూచర్ హెల్పింగ్ అంటే మనకు చూడండి, ఇప్పుడు మనం ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్స్ అన్నా లేకుంటే ఫ్యూచర్ ఫార్మ్స్ అన్నా అంత ఒకటేలేండి. చూడండి, గురించి చూద్దాం. ఇప్పుడు మనకు ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే ఏంటి, మనకు ఇవి విల్, షెల్, కెన్, మే ఇవి కూడా ఫ్యూచర్ ఫార్మ్స్ నేను కాదనట్లేదు. కానీ ఇందులో మనకు ఈ విధంగా ఉంటాయి అన్నమాట.
ఓకేనా. చాలా మటుకు ఈ విధంగా చెప్తా ఉంటారు అందరూ, విల్లు వుడ్డు, షల్లు కుడ్డు, కెన్ను కుడ్డు, మేమైటని చెప్పేస్తూ ఉంటారు స్పీడ్గా. కాకపోతే మనకి ఈ విధంగా ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ మనకు విల్లు, షల్లు, కెన్ను, మే గురించి ఇప్పుడు మనము చూద్దాము రండి. అర్థమైందా? చూడండి ఇక్కడ మనం ఇంతకుముందు తెలుసు, మనకి ఇంతకుముందు తెలుసు ఏం తెలుసు మనకు, ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి చెప్పండి. ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్, ఇంగ్లీష్ సెంటెన్స్ రాయాలంటే మనకు ఉపయోగపడే స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, అదేవిధంగా ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని ఇంతకుముందే తెలిసామన్నమాట. సరే, మరి ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎలా ఉపయోగిస్తారు ఇంగ్లీష్ సెంటెన్స్లో అనేది ఇప్పుడు మనము చూద్దాం. అంటే దాని స్థానం ఏముంది, ఈ మోడల్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో మనకు, ఫ్యూచర్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు చూసినట్టయితే ఇప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్లో ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఈ మోడల్ వర్బ్స్ అన్నీ ఎలాంటి సబ్జెక్ట్ లేదా పర్సన్స్కైనా వాడచ్చు. అర్థమైంది కదా? చూడండి మనకి మోడల్ వర్బ్స్ అనేవి మనకు ఎలాంటి సబ్జెక్ట్కైనా వాడచ్చు అనమాట. అంటే చూడండి ఇక్కడ ఐ వి యు అంటే ఇక్కడ ఏంటి, ఇది మనకు సింగులర్గా ఉన్నప్పుడు, మీ ఎదుట ఒకరు ఉన్నప్పుడు యు అంటారు, చాలామంది ఉన్నప్పుడు మనకు యు అంటాం కదా, మీరు అనే దానికి వస్తుంది. అది సరే, ఈ షీట్, దిస్, దట్, అవర్, మమ్మీ, మిషన్, అదేవిధంగా ఫోన్, కార్, ఎట్సెట్రా, అదేవిధంగా ఈ విధంగా అనమాట అలాగే వస్తూ ఉంటాయి. సింగులర్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసి ప్లూరల్, దే, దోజు, దీస్, అవర్ సిస్టర్స్, యువర్ కార్స్, ఇవన్నీ మనం ఇంతకుముందు చూసాం. ఇలాంటి మనకి ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా మనకు మోడల్ వర్బ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. అర్థమవుతుంది కదా? అంటే మనకు హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేయొచ్చు. అంటే మనకి ఏంటి, ఈ స్థానంలో ఎలాంటి సబ్జెక్టు వచ్చినా కూడా ఈ మోడల్ వర్బ్స్ అనేది ఇలా ఇక్కడ ఈ స్థానంలో ఉపయోగించవచ్చు అన్నమాట. అర్థమైందా? విల్లు వుడ్డు, షల్లు కుడ్డు, కెన్ను కుడ్డు, మేమైట్ అనమాట. ఇవన్నీ ఎలాగన్నా ఉండినాయండి ఈ ఫామ్లో అయితే ఉపయోగించవచ్చు. అంటే ఏం చెప్తున్నానంటే నేను ఇక్కడ ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ S1 వాక్యాలు అంటే ఏమన్నా నేను ప్రెజెంట్ కదా, అంటే ఏంటి మనకు ఐ కమ్ అంటే ఇప్పుడు నేను వస్తాను, వెంటనే చేసే పని ఐ కమ్ అని చెప్పాను అనమాట. అది హీ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందంటే హీ కమ్స్ అనేది వస్తుంది అనమాట. V5 వస్తుంది, ఇక్కడ V1 అయితే వస్తుంది అనమాట. అంటే ఏంటి మనకు సబ్జెక్ట్ చేంజ్ బట్టి ఇక్కడ మనకైతే మారిపోయింది అనమాట కదా. ఇక్కడికి వచ్చేసరికి అలాంటిది ఏమి ఉండదు. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా ఉన్నా కూడా ఈ మూడు వర్బ్స్ అనేది వాడచ్చు అనమాట. ఇప్పుడు మనకి హీ వచ్చినా కూడా విల్లే వస్తుంది అనమాట. అర్థమైంది? షీ వచ్చినా విల్ వస్తుంది, ఐ వచ్చినా విల్లే అయితే వస్తుంది అనమాట. అలా మనకు S1 మాదిరిగా ఉండదు అనమాట ఇక్కడ వచ్చేసరికి. అర్థమవుతుందా? మీరు కన్ఫ్యూజ్ పడకూడదు. కన్ఫ్యూజ్ ఎప్పుడైతే పడతారో ఎత్తిపోతుంది అనమాట సీన్ అనేది. అర్థమైంది? చూడండి, అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ మోడల్ వర్బ్స్ వాడాలంటే ఇంగ్లీష్ సెంటెన్స్లో ఎక్కడ వాడతారంటే చూడండి, ఇక్కడ ఈ మోడల్ వర్బ్స్ పక్కన తర్వాత వెంటనే మనకు V1 ఫామ్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. V1 అంటే ఏంటి మనకు అంటే ప్రెజెంట్ వర్బ్ అనమాట కదా, మట్టుకే వాడాలి. అంటే ఈ మోడల్ వర్బ్స్ పక్కన V1 ఫామ్ అంటే ప్రెజెంట్ వర్బ్ మట్టుకే వాడాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నానంటే ఇక్కడ ఎనీ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, హెల్పింగ్ వర్బ్ ఎనీ మోడల్ వర్బ్ అన్నా అవనివ్వండి, మనకు దాని పక్కన చూసినట్టయితే ఇక్కడ మన మెయిన్ వర్బ్ ఏదైతే ఉంటుందో అది మనకు ఖచ్చితంగా 100% అంతే, ఇంకా 100% ఇంకా V1 మట్టుకే ఉండాలన్నమాట. మరి V5 కానీ మరి V2 కానీ అదేవిధంగా పాస్ట్ పార్టిసిపుల్ V3 కానీ లేకుంటే అలా మనకు ఏవి రాకూడదన్నమాట. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మోడల్ వర్బ్స్లో నేను చెప్తుండేది అర్థమైంది. ఈ విధంగా మోడల్ వర్బ్స్లో అర్థమైందా? అదేవిధంగా మనకు మెయిన్ వర్బ్ వచ్చేసరికి V1 మట్టుకే ఉండాలి. ఇంకా ఆబ్జెక్ట్ ఏదైనా ఉండినాయండి మనకు పర్వాలేదు అనమాట. అర్థమైందా? అది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను అనమాట. చూడండి, ప్రెజెంట్ వర్బ్ మట్టుకే ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి తెలిసిందేది S3 వాక్యం ఎలా చెప్తాము, ఐ విల్ కమ్ అనే చెప్తాము. అంటే ఏంటి మనకు విల్ ప్లస్ V1 మట్టుకే ఉంటుంది. ఇది కూడా మనకు ఫ్యూచరే అనమాట. మనకు విల్ గురించి ఆల్రెడీ చూసాము. ఏంటి మనకు అది కూడా భవిష్యత్తే సూచిస్తుంది అనమాట. అవన్నీ పదాలే అనమాట. ఇవన్నీ విల్లు గురించి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఏం చెప్తున్నానంటే మనకు ఫ్యూచర్ ఫార్మ్స్ పక్కన ఎప్పుడు మనకు V1 మటుకే ఉండాలని నేను చెప్తున్నాను అనమాట. అది ఎక్కడైనా సరే. అర్థమైందా? ఫ్యూచర్ ఫార్మ్స్ మటుకు సరే. ఇంతకుముందు మనకు మరి మనకు ఇక్కడ ఫ్యూచర్ పాస్ట్ అని చెప్పినాము. హెల్పింగ్ వర్బ్స్ అనేది ఇక్కడ మనకు ఫ్యూచర్గా యూజ్ చేయొచ్చు అని చెప్పినాము, అదేవిధంగా పాస్ట్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పినావు. మరి మనం ఇక్కడ నేను చూస్తా అంటే మరి ఇక్కడ మోడల్ వర్బ్స్ పక్కన V1 మటుకే ఉండాలి అని చెప్తున్నాను అనమాట. మరి కాకపోతే ఇక్కడ ఫ్యూచర్గా వాడచ్చు, అదేవిధంగా పాస్ట్గా కూడా వాడచ్చు అని చెప్తున్నాను అనమాట. మళ్ళీ పాస్ట్ వచ్చింది కదా అంటే నేను వుడ్ పక్కన ఇప్పుడు కేమ్ అని వాడచ్చా
అంటే వాడకూడదనమాట. అర్థమైంది. ఇక్కడ యాక్చువల్లీ ఇవి ఏంటనేది చూడలేదు, చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. చూడండి, అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ముఖ్యంగా ఫ్యూచర్ ఫామ్స్ పక్కన ఖచ్చితంగా మనకు V1 మట్టుకే ఉండాలి అని చెప్తున్నాను అనమాట ఇంగ్లీష్లో సెంటెన్స్ రాయడానికి. అర్థమవుతుందా? అది చెప్తాను. చూడండి, ఐ విల్ కమ్ అంటే నేను వస్తాను అనేది ఉందన్నమాట. విల్ ప్లస్ V1 మట్టుకే. ఇది కూడా విల్ కూడా ఫ్యూచర్ ఫామ్ అనమాట. అందుకే అనమాట మనం ఇంతకు ముందు వీడియోలో అంతా మనకు S3 వాక్యాలు వచ్చినప్పుడల్లా విల్ ప్లస్ V1 కానీ అవన్నీ చెప్పుకుంటా వస్తూ ఉన్నాను నేను. అర్థమైందా? చూడండి, ఇక్కడ ఐ విల్ కేమ్ అని ఇలా మనకు పిచ్చిగా మాట్లాడకూడదు. ఐ విల్ కేమ్ అని, ఐ విల్ కమ్స్ అని, లేకుంటే హీ వచ్చింది కదా అని హీ విల్ కమ్స్ అని ఇలా మనకు పిచ్చి వాడకూడదు అని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను అనమాట. S3 చెప్పేటప్పుడే కండిషన్ ఉంటుంది, కండిషన్ మట్టుకే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చూడండి, హీ విల్ కమ్స్ అని చెప్పకూడదు, హీ విల్ కమ్ అని చెప్పాలన్నమాట. ఆయన వస్తాడు అనేది అన్నమాట. ఈ విధంగా ఉపయోగించాలి. అర్థమైందా? చూడండి, ఈ మోడల్ వర్బ్స్కి ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ చెప్పాలంటే ఈ మోడల్ వర్బ్స్కి ఇంగ్లీష్ సెంటెన్స్ ఒకవేళ మనకి ఏదైనా మనకి ఈ మోడల్ వర్బ్స్ ఉపయోగిస్తూ మనం ఇంగ్లీష్ సెంటెన్స్ రాయాలంటే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, చెప్పాలంటే ఎనీ సబ్జెక్ట్ వాడచ్చు. ప్లస్ అదేవిధంగా విల్ అనమాట. ఇది మనకి ఫ్యూచర్ ఫామ్ అనమాట. ఫ్యూచర్ ఫామ్ విల్ అంటే విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్ ఏదైనా వాడచ్చు. ఈ ప్లేస్లో ఫ్యూచర్ ఫామ్ ప్లేస్లో ఇక్కడ అంటే మనకు హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో ఏదైనా వాడచ్చు ఇక్కడ మనకు. అదేవిధంగా ఖచ్చితంగా ఇవి వచ్చినాయి అంటే మనకి ఇక్కడ 3 వర్బ్స్ వచ్చినాయి అంటే మనకు V1 మట్టుకే ఉండాలన్నమాట. V1 ఓన్లీ ప్రెజెంట్ వర్బ్ మట్టుకే ఉండాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ మనకు ఎనీ ఆబ్జెక్ట్ ఏదైనా పెట్టేసుకోండి మీరు మటుకు. అర్థమైందా? ఈ విధంగా ఇది మనకు స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ అయితే. ఇప్పుడు మనము చూసినట్టు చూడండి, ఇప్పుడు మనము ఫ్యూచర్ ఫామ్ సంబంధించి అంటే మనకు ఫ్యూచర్ ఫామ్ సంబంధించి విల్, షల్, కెన్, మే ఒక్కటే. అర్థమైందే? చూద్దాం ఇప్పుడు మనకు చూసేద్దాం అనమాట. అదేవిధంగా వుడ్, షుడ్, కుడ్, మైట్ తర్వాత చూద్దాం, మనం మళ్ళీ నేర్చుకుందాంలేండి. ఇప్పుడు మనకు ఇవి అయితే చూసేద్దాం. చూడండి, ఇక్కడ విల్, షల్, కెన్, మే అనమాట. అసలు దీని సామర్థ్యం ఏంటి, అసలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చూద్దాం. ఇక్కడ మనకు విల్ అంటే మనకు ఏ విధంగా అర్థాన్ని ఇస్తుందంటే మనం భవిష్యత్తులో ఇవన్నీ ఫ్యూచర్ ఫామ్స్ చూడండి, భవిష్యత్తులో అది చేస్తాను లేకుంటే ఇది చేస్తాను అని చెప్పడానికైతే వాడతారనమాట. అంటే నేను అది చేస్తాను ఇది చేస్తానని. అంటే ఏంటి మనకు ఐ విల్ రైట్ అనమాట. ఐ విల్ రైట్ అంటే నేను రాస్తాను కదా, చేస్తాను కదా, అది చేస్తాను ఇది చేస్తాను, ఐ విల్ రైట్. అదేవిధంగా హీ విల్ రైట్ అంటే అతను రాస్తాడు అంటే చేస్తాడు కదా భవిష్యత్తులో. ఏదైనా కానీ పనిని చేసేదాన్ని మనకు భవిష్యత్తులో అప్పుడు మనకు ఈ విల్లునైతే ఉపయోగిస్తాము. అర్థమవుతుంది కదా? విల్ ప్లస్ V1 మట్టుకే ఉండాలన్నమాట. అర్థమైంది? అదేవిధంగా షెల్ ప్లస్ V1 మట్టుకు ఉండాలి. ఇప్పుడు షెల్ అంటే ఏ విధానంగా అర్థం ఇస్తుంది, ఇక్కడ మనకి సబ్జెక్ట్ బట్టి మనకి అర్థాన్ని అయితే చేంజ్ అయిపోతుంది. చూడండి, ఐ విల్ రైట్ అంటే నేను రాస్తాను, హీ విల్ రైట్ అంటే అతను రాస్తాడు అని వస్తుంది అనమాట. అంటే అన్ని భవిష్యత్తులో చేసే పనులు ఇక్కడ మనకి సబ్జెక్ట్ బట్టి అర్థాన్ని అయితే చేంజ్ అయిపోతుంది. మనకి తెలిసిండేది ఇది కదా. ఇప్పుడు చూడండి, షెల్ ఏ విధంగా ఉంటుందంటే మనం భవిష్యత్తులో ఖచ్చితంగా చేస్తాను, చెయ్యాలి అని చెప్పడానికి వాడతారనమాట. అంటే చూడండి, మనం భవిష్యత్తులో ఖచ్చితంగా చేస్తాను అంటే చూడండి, ఐ షల్ రైట్ అనేది ఉందన్నమాట. అంటే ఏంటి, మనకి నేను ఖచ్చితంగా రాయాలి అనేది ఉందన్నమాట. ఐ షల్ రైట్. ఇక్కడ చూడండి, షెల్ పక్కన ఎప్పుడు మనకు V1 ఉండాలి. ఇవన్నీ ఫ్యూచర్ ఫామ్స్ పక్కన V1 ఉండాలి, మర్చిపోకూడదు. అర్థమైందా? చూడండి, మనం భవిష్యత్తులో ఖచ్చితంగా చేస్తాను, చెయ్యాలి అని చెప్పడానికి వాడతారు. ఐ షల్ రైట్ అంటే నేను రాయాలి. అర్థమైందా? ఇప్పుడు ఐ షల్ రైట్ అని నేను నీకు చెప్తున్నా, ఐ షల్ రైట్ అని నేను నీకు చెప్తాను. అంటే ఏంటి, నేను రాయాలన్నమాట, భవిష్యత్తులో నేను రాయాలి అని చెప్పాను అనమాట. ఇప్పుడు మనకు ఇంతకుముందు వీడియోలో మనం చూసామన్నమాట. ఏంటి, మనకు హ్యావ్, హ్యాజ్, అదేవిధంగా హ్యాడ్, విల్ హ్యావ్కి మనకి ఏం చూసాము, ఇన్ఫినిటివ్స్ చూసాం. అర్థమైందా? ఇన్ఫినిటివ్స్ని చూసామన్నమాట. ఇన్ఫినిటివ్స్ చూసినప్పుడు అక్కడ ఏం నేర్చుకున్నాము, వెంటనే చేసే పని కూడా నేను ఏం చెప్పాను చూడండి, ఐ హ్యావ్ టు రైట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనకు ఈ విధంగా ఉందన్నమాట. ఐ హ్యావ్ టు రైట్ అంటే నేను వెంటనే ఏంటి, మనకు వెంటనే రాయాల్సి ఉన్నాను. ఐ హ్యావ్ టు రైట్ అని చెప్పాలన్నమాట. నేను వెంటనే రాయాలి లేకుంటే రాయాల్సి ఉన్నాను అని వస్తుందన్నమాట. ఐ హ్యావ్ టు రైట్. ఐ షల్ రైట్ అన్నా ఒకటే, ఈ రెండు ఒకటే. చూడండి, ఐ షల్ రైట్ అంటే నేను రాస్తాను, ఐ హ్యావ్ టు రైట్ అంటే నేను వెంటనే రాయాల్సి ఉన్నాను అనేది వస్తుందంట. దీనికి తేడా ఏంటో చెప్తున్నా. ఐ షల్ రైట్ అంటే నేను
భవిష్యత్తులో అనమాట. అంటే కొద్ది సమయం 5 నిమిషాల తర్వాత అనమాట. 5 నిమిషాల తర్వాత ఆ విధంగా భవిష్యత్తులో తీసుకోండి. విల్ కూడా అంటే 5 నిమిషాల తర్వాత అని తీసుకోండి. ఇది ఎలా రాస్తాం విల్ అనేది? ఇప్పుడు ఐ రైట్ అంటే ఇప్పుడు నేను వెంటనే రాస్తాను అనేది అనమాట. ఐ విల్ రైట్ అంటే నేను భవిష్యత్తులో రాస్తానంటే రేపో మర్నాడు లేకుంటే 5 నిమిషాల తర్వాత గంట తర్వాత అనేది వస్తుంది. ఇది ఇక్కడ కూడా అంటే అనమాట. ఐ షల్ రైట్ అంటే ఒక 5 నిమిషాల తర్వాత అలా వస్తుంది అనమాట. నేను భవిష్యత్తులో రాస్తాను అనేది వస్తుంది అనమాట. అంటే రాయాలి అనేది వస్తుందన్నమాట. అర్థమైందా? ఇక్కడ ఐ హ్యావ్ టు రైట్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా వెంటనే రాయాల్సిన్నాను రాస్తాను అనేది వస్తుందన్నమాట. అర్థమైందా? కొంచెం తేడా ఉంటుంది కదా. మనం ఇంకా షల్ గురించి ఇంకా నేర్చుకునేటప్పుడు నేను చెప్తాను మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ఇప్పటికే కదా. అదేవిధంగా మనం ఇతరులకు ఆర్డర్ అంటే ఏంటి? మనకు ఆజ్ఞాపించవచ్చును. ఈ షల్లును ఇతరులకు ఆర్డర్ వేయడానికి వస్తుందన్నమాట. యూ షల్ కమ్ యూ షల్ కమ్ అంటే ఇప్పుడు మీ ఎదుట ఒకరు ఉన్నారు, మీ ఎదుట నేనున్నాను, మీరు అంటున్నారనమాట యూ షల్ కమ్ అని మీరు చెప్తున్నారనమాట. చూడండి షెల్ పక్కన V1 మట్టుకే ఉండాలి. అర్థమైందా? చూడండి యూ షల్ కమ్ అంటే నువ్వు రావాలి అని నువ్వు చెప్తున్నావు అనమాట. యూ షల్ కమ్ అని నువ్వు చెప్తున్నావు, నన్ను రమ్మని చెప్తున్నావు అనమాట. యూ షల్ కమ్ అని చెప్తున్నావు, నువ్వు రావాలి అని చెప్తున్నావు అనమాట. యూ హ్యావ్ టు కమ్ అంటే ఇప్పుడు నువ్వు రావాల్సి ఉంది వెంటనే అని నువ్వు చెప్తున్నావు. అర్థమైందా? ఇది తేడా చూడండి. నేను షల్ చెప్పేటప్పుడు చెప్తానులేండి. ఈ విధంగా కూడా ఉపయోగిస్తారు. షల్ అంటే ఆజ్ఞాపించడానికి, భవిష్యత్తులో ఖచ్చితంగా చేయాలి అనేదాన్ని ఉపయోగిస్తారు. కెన్ చూసినట్టయితే మనం భవిష్యత్తులో ఆ పని లేదా ఈ పని ఏదో ఒక పని చేయగల శక్తి ఉంది అని చెప్పడానికి వాడతారనమాట. కెన్ అంటే చేయగల శక్తి అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి ఐ క్యాన్ రైట్ అనేది ఉందన్నమాట. ఐ కెన్ రైట్ అంటే నేను రాయగలను. ఏంటి? భవిష్యత్తులో అనమాట. అంటే 5 నిమిషాల తర్వాత ఆ విధంగా అలా వస్తుందిలేండి. అంటే గంట తర్వాత కానీ ఆ విధంగా మనకు భవిష్యత్తులోనే వస్తుంది అనమాట. ఐ కెన్ రైట్ అంటే నేను రాయగలను, అంటే రాయగల సామర్థ్యం, చేయగల శక్తి నాకుంది. ఐ కెన్ రైట్ అనేది ఉందన్నమాట. ఐ కెన్ రన్ అంటే చూడండి అన్నీ మనకు V1 ఉండాలి. చెప్పాను కదా ఇంకా V1. అదేవిధంగా ఐ కెన్ రన్ అంటే నేను పరిగెత్తగలను. ఓకేనా? ఐ రన్ అంటే నేను పరిగెత్తుతానని. ఓకేనా? ఐ షల్ రన్ అంటే నేను పరిగెత్తాలి అని. ఐ విల్ రన్ అంటే నేను పరిగెత్తుతాను అని. అర్థమైందా? ఐ కెన్ రన్ అంటే నేను పరిగెత్తగలను అని. శక్తి కదా, శక్తి ఉంది, నాకు ఒక సామర్థ్యం ఉంది. దీన్నే మనకి ఇక్కడ ఎబిలిటీ అంటారనమాట. ఎబిలిటీ అంటే చెయ్యగల సామర్థ్యం, దాన్ని కెన్ అనేది వాడతారనమాట. ఇప్పుడు సబ్జెక్ట్ ఏదైనా వాడుకోండి. చూడండి హీ కెన్ రైట్ అంటే ఆయన రాయగలడు. మళ్ళీ హీ కెన్ రన్ అంటే అతను పరిగెత్తగలడు. అర్థమైందా? హీ రన్స్ అంటే అతను పరిగెత్తుతాడు అని వస్తుందన్నమాట. అర్థమైందా? చూడండి అదేవిధంగా హీ షల్ రన్ అంటే అతను ఖచ్చితంగా పరిగెత్తాలి, ఆర్డర్ వేస్తున్నావు. హీ షల్ రన్ అని చెప్తున్నావు అనమాట. ఆర్డర్ కిందికి వచ్చేస్తుంది అనమాట ఈ షల్ వాడినప్పుడు అయితే. అర్థమైందా? అదేవిధంగా హీ విల్ రన్ అంటే అతను పరిగెత్తాడు. హీ కెన్ రన్ అంటే ఆయన పరిగెత్తగలడు అనేది మీనింగ్ అయితే వస్తుంది. దానికి శక్తి అయితే ఉంది. ఈ విధంగా అనమాట. ఏదైనా కానీ శక్తి ఉంది అనే దానికి కెన్ అయితే వాడతారు. అదేవిధంగా చూద్దాం. ఎలాంటి అర్థాన్ని ఇస్తుందంటే మనం భవిష్యత్తులో ఏదో ఒక పని చెయ్యొచ్చు అనే దాన్ని చెప్పడానికి ఉపయోగిస్తారనమాట. చెయ్యొచ్చు. చూడండి ఐ మే రైట్. అర్థమైందా? చూడండి అన్నీ మనకు V1 ఉండాలి. ఇంకా నేను ఇంక చెప్పను మీకు. అర్థమైందా? ఒక్కసారి చెప్పినానంటే మీరు క్యాచ్ చేసేసేయాలి ఆ పాయింట్ అనేది. అర్థమైందా? ఐ మే రైట్ అంటే నేను రాయొచ్చు అనమాట. నేను రాయొచ్చు. అది మరి ఈ వాక్యాలన్నీ చెప్తుండేది మటుకు ప్రజెంట్లోనే చెప్తున్నావు కానీ అర్థాన్ని ఎలా ఇస్తుంది అనేది చూడండి ఇక్కడ. చూడండి ఐ మే రైట్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. ఐ మే రైట్ అంటే నేను రాయొచ్చు అనమాట. మరి అది నేను రాస్తానా లేకుంటే నేను రాయనా అనేది నాకు తెలీదు. నేను రాయొచ్చు అంటున్నాను కానీ నేను మళ్ళీ నాకు అప్పుడు ఇష్టం ఉంటే రాస్తాను, లేకుంటే లేదు భవిష్యత్తులో. ఇప్పుడు వాక్యాన్ని అయితే నేను రాయొచ్చు అని చెప్తున్నాను. ఐ మే రైట్. అర్థమైంది? హీ మే రైట్ అంటే అదని రాయొచ్చు. షీ మే రైట్ అంటే ఆమె రాయొచ్చు. ఇట్ మే రైట్ అంటే అది రాయొచ్చు. ఇట్ అంటే ఏమో చేస్తారు జనరల్గా మనకు జంతువులకి అలా వాడతాం అనమాట కదా ఇట్ అనేది. ఇట్ మే రైట్ అంటే మనకు రాదు. ఎక్కడైనా వాడచ్చా ఇట్ మే రైట్ అనేది? ఎక్కడైనా ఇప్పుడు రోబోట్ ఉంది. అర్థమైందా? రోబోట్ ఉంది. ఇప్పుడు రోబోట్కి రాయగల శక్తి ఏమన్నా ఉంటే ఇట్ మే రైట్ అది రాయొచ్చు. అది రాయగల శక్తి అంటే కెన్ అనేది వస్తుంది అనమాట. ఏంటి? ఇట్ కెన్ రైట్ అంటే
అది రాయగల శక్తి ఆ రోబోట్కి ఉందనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకు ఇట్ మే రైట్ అంటే అది రాయొచ్చు అనేది వస్తుందన్నమాట. అర్థమైందా? మీరు క్లారిటీ ఉండాలి, క్లారిటీ మిస్ కాకూడదు. అర్థమవుతుంది కదా? చూడండి ఈ విధంగా అయితే ఉపయోగిస్తారు. ఇంకొకసారి చెప్తాను చూడండి. విల్ అంటే భవిష్యత్తులో ఇచ్చేస్తానని చేసే పనులకైతే వీళ్ళు వాడతారు. షెల్ అంటే ఖచ్చితంగా చేయాలి అనే దానికి వాడతారు. కెన్ అంటే చేయగల సామర్థ్యం, నాకు అది ఉంది, శక్తి ఉంది, ఎబిలిటీ, దానికి కెన్ అయితే వాడతారు అనమాట. ఎబిలిటీ అంటే చేయగల శక్తి అనమాట. ఏబుల్ అనమాట. ఏబుల్ అనేది కూడా చేయగలది అనేది వస్తుంది అనమాట. మే అంటే చేయొచ్చు అని భవిష్యత్తులో అది వచ్చు ఇది వచ్చు అనేది అనమాట. అర్థమే? ఇట్ మే కమ్ అంటే అది కుక్కపిల్ల రావచ్చు అనేది. ఇట్ అనేది కుక్కపిల్ల అనుకోండి. ద డాగ్ మే కమ్ అంటే రావచ్చు అనమాట. అంటే ఇప్పుడే చెప్తున్నారు. ఇప్పుడు అది డోర్ వెనక ఉంది కుక్కపిల్ల అనేది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఇంట్లో ఉన్నారు, కుక్కపిల్ల బయట ఉంది. ఇప్పుడు డోర్ ఓపెన్లో ఉంది అనుకోండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎవరికన్నా కానీ ఇట్ మే కమ్, అది రావచ్చు అని చెప్తున్నాను అనమాట. అంటే అది మళ్ళీ అదైతే డోర్ వెనకలే ఉంది, అది రావచ్చు రాకపోవచ్చు, మనకు తెలియదు, రావచ్చు అని మీరు చెప్తున్నారు. అలాగనమాట. అది వచ్చు ఇది వచ్చు అలా వచ్చేదానికి మనకు మే అయితే యూజ్ చేస్తారు. ఇంకా నేను చెప్తాను, మీరు మళ్ళీ విల్లు సపరేట్ చెప్తాను. విల్లు గురించి ఆల్రెడీ తెలిసిండేదే మనకు స్త్రీ వాక్యాలు తప్ప ఇంకా దేనికి ఉపయోగపడుతుంది మనకు విల్లు అనేది చెప్తాను. అయినా కూడా నేను విల్లు చెప్తాను, షెల్ చెప్తాను, కెన్ను, మే అన్నీ చెప్పుకుంటూ వస్తాను. ఒక్కొక్క వీడియో చేస్తాను దీన్ని అన్నిటిపైన. అర్థమైందా? ఈ విధంగా చూడండి. ఇక్కడ ఫ్యూచర్ ఫామ్ ప్లస్ V1 మట్టుకే ఉండాలి. మోడల్ వర్బ్స్ పక్కన V1 మట్టుకే ఉండాలన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక నెక్స్ట్ వీడియోలో వీటిని వివరణలు ఇంకా బాగా తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అదేవిధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.